అండి, అందరికి నమస్తే. నేను మీ మాదిరి. ఈ రోజు మనతో పాటు ఉన్న బ్యూటిఫుల్ గెస్ట్, పెద్ద ఆర్టిస్ట్. తెలుగులో 55 సినిమాలు, తమిళ్ 105 సినిమాలు చేసింది. ఎవరో కాదు, మీరు చూస్తుంటే తెలిసిపోయింది కదా, పాకీజా. తెలుగు ఇండస్ట్రీలో పాకీజా అని పేరు వచ్చింది, తమిళ్ ఇండస్ట్రీలో వాసుకి గారు అని పేరు వచ్చింది. నేను అమ్మకి ఏం చెప్తున్నానంటే, ఎవరైనా కానీ టీవీ షోలో కానీ, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కానీ, లేకపోతే షార్ట్ ఫిలిం, వెబ్ సిరీస్ ఎవరైనా కానీ ఈ వీడియో చూసిన తర్వాత అమ్మకి తప్పకుండా ఒక అవకాశం ఇవ్వండి. అమ్మ ఏదో ఒకటి పని చేసుకొని అమ్మ ఉంటుంది. మీరు అమ్మకి ఏదో మీరు అంటే డబ్బు పరంగా సాయం చేయమాకండి, ఫ్రీగా ఈమెకు వర్క్ ఇచ్చి సాయం చేయండి. అమ్మ మీరు ఒక 2 మాటలు చెప్పండి అమ్మ. అదే, అందరికి నమస్కారం. ఇప్పుడు నా గురించి మీకు ఆల్రెడీ నేను ఇంటర్వ్యూ ఇచ్చాను, సుమన్ టీవీలో ఇచ్చాను. ఐ డ్రీమ్స్ చాలా నా ఇంటర్వ్యూ చూసేశారు. మెగా పవర్ స్టార్ ఫ్యామిలీ, నా గురుగారు మోహన్ బాబు గారు ఫ్యామిలీ అందరూ నాకు సహాయం చేశారు. కొంచెం నాకు ప్రాబ్లం, మళ్ళీ అక్కడ అన్ని డబ్బులు మా తమిళనాడులో అప్పులు కట్టి అటు ఇటు అన్ని డబ్బులు వెళ్ళిపోయింది. 4,50,000 వచ్చింది. 4.5 lakhs, 2.5 lakhs అప్పులు కట్టేశా. 2.5 lakhs పెట్టుకొని హైదరాబాద్ వచ్చాను. మళ్ళీ కారైకుడి, తమిళనాడు అటు ఇటు తిరిగి అన్ని డబ్బులు వెళ్ళిపోయింది. మరి ఈ టైంలో దిస్ టైం అలాగ పోదు. మీరు 10 పైసలు ఇస్తే కూడా కేర్లెస్గా పెట్టుకొని అక్కడ హాయిగా ఏదైనా అద్దె లేకుండా ఇల్లు తీసుకొని తినడానికి ఏదో ఒకటి. ఇప్పుడు ఐ డ్రీమ్స్ ఏదో వీడియో చూసి మాధురి లైన్లో వచ్చింది, ఏడుచుకొని, అమ్మ ఏంటమ్మా ఇలాగే మా ఇంటికి రమ్మా, 10 రోజులు ఉండమ్మా, టికెట్ పంపించి, ట్రైన్ టికెట్ పంపించి 1000 రూపాయలు నా అకౌంట్లో వేసి పిలిపించుకుంటూ మార్నింగ్ వచ్చి దిగాను. 10 days మాధురి ఇంట్లోనే ఉంటాను, అది కూడా చెప్పేసింది. ఇప్పుడు కూడా ఎక్కడో బయటికి తీసుకుని పోతుంది, కరెక్టే కళ్యాణ్ ఇంటికి పోతున్నాము, నా వల్ల ఏదైనా సహాయం చేస్తానమ్మా, మీరు బాగుపడకండి, ఏడకూడదు నా తల్లి మీరు అని తీసుకుని వచ్చింది. మాధురిలాగా మీరు కూడా ఏదైనా వర్క్ ఇచ్చి, వెబ్ సీరియల్, మన ఇది షార్ట్ ఫిలిము ఏదైతే పర్లేదు, ఏదో వర్క్ ఇచ్చి ఏదైనా సహాయం చేస్తే అమ్మ బతికిపోతాను. ఇక్కడే ఉంటాను 10 days. థ్యాంక్ యూ సో మచ్. సరే అండి, అమ్మ మాటల్లో వింటున్నారు కదా. అమ్మ ఏమంటుందంటే, మీరు క్యారెక్టర్ ఇవ్వండి, నేను వర్క్ చేసుకుంటా, నేను డబ్బులు సంపాదించుకుంటాను, నేను కష్టపడిన దానికి నాకు రూపాయి కావాలి అంటున్నారు. ఓకే, మీకు తెలుసు కదా మాధురి ఎప్పటి నుంచి 5 సంవత్సరాల నుంచి మీరు యూట్యూబ్లో చూస్తుంటారు. అంటే పేదవాళ్ళకి అక్కడెక్కడ సాయం చేసేది, లేని వాళ్ళకి సాయం చేసేది. అట్లా ఆ అమ్మ యూట్యూబ్లో నేను చూసి నైట్ అయ్యో అని కొన్ని ఫోన్ చేసి వచ్చేసింది. అమ్మ తొందరగా రెస్పాన్స్ అయింది, అమ్మ తొందరగా హైదరాబాద్ కానీ నా వల్ల నేను సాయం చేస్తానని చెప్పాను. అదే దేవుడు ఇచ్చిన గాడ్ గిఫ్ట్ అనమాట. అందుకే అమ్మ వచ్చింది. మీరు కూడా ఎవరైనా కానీ అమ్మకి హెల్ప్ చేయాలనుకుంటే నాకు ఫోన్ చేయండి. ఇంటర్వ్యూ అన్నా ఏదన్నా యూట్యూబ్ ఇంటర్వ్యూ అందరూ మాధురికి కాల్ చేయండి, తీసుకుని వస్తుంది. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ.